రాష్ట్ర కమిటీ సభ్యులు సుదీర్ఘ కాలం ఒక మాటలో చెప్పాలంటే తను మరణించే నాటికి 44 సంవత్సరాల క్రితం విప్లవోద్యమంలో అడుగుపెట్టి 44 సంవత్సరాల అనంతరం కామ్రేడ్ భాస్కర్ చెప్పినట్లుగా తన కరోనా కాలంలో తుది శ్వాస వదిలే వరకు విప్లవోద్యమంలో మడమ తిప్పకుండా పోరాడిన కామ్రేడ్ జన్నుకి మా రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా విప్లవాభినందన తెలియజేస్తున్నాను. కామ్రేడ్ జన్నుకి విప్లవ జోహార్. అట్లనే ఈ సభని ఏర్పాటు చేసిన వారి జన్ను కుటుంబ సభ్యులు, వారు శ్రీమతి కళమ్మ, వాళ్ళ కూతురు సృజన, కుమారుడు విజయ్ జీవిత భాగస్వామి సుగుణ, వాళ్ళ ఇద్దరు కూతుర్లు నిహారిక, స్ఫూర్తి, వాళ్ళలో ఒక భాగంగానే ఉంటున్న ధర్మార్జును, వీళ్ళు నిర్వహించిన ఈ సభకి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటిది నిర్వహిస్తున్నందుకు. నిహారిక మాట్లాడుతూ మాకంటే సహజంగానే తాతలు తండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి పిల్లలతోటే తమ జీవన యాత్రని కొనసాగించడం, వాళ్ళ మంచితోటే వాళ్ళ యొక్క ఆలోచనలు నిండిపోవటం సమాజంలో సహజంగా చూస్తూ ఉంటాం. అందుకే నిహారిక చెప్పినట్లు మాతో గడిపిన దానికంటే ప్రజలతోటి, ఆయన కులం కాని కులంతోటి, ఆయన వర్గం కాని వర్గంతో, ఆయన ఊరు కాని ఊరితోటి, మొత్తం సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలతోటి గడిపిందే అధికం అనేది కూడా సారాంశంలో నిహారిక చెప్పింది. 100కి 100 పాటు వాస్తవం. 21వ తారీఖు 10 రోజుల క్రితం మే 21న కామ్రేడ్ జన్ను మరణించి 3 సంవత్సరాలు జరిగింది. 3వ వర్ధంతి సందర్భంగా మే 21వ తేదీన సూర్యాపేట జిల్లా కమిటీ నిర్వహించిన సభలో నిజంగా కామ్రేడ్స్ అంతా మాట్లాడుతున్నప్పుడు ఇంకా 3 సంవత్సరాలు గడిచిన 1100 రోజులు ఆయన మరణించి గడిచిపోయినా ఇంకా తనలో ఒక భాగంగానే ఆయన మరణాన్ని ఇంకా జీవించుకోలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధమైన స్మృతులు గుర్తు చేసుకున్న విషయాన్ని మన ముందు వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. నిజంగా జన్ను మరణించిందంటే ఇప్పటికి కూడా అది ఎంత వాస్తవమైనా కానీ ఒక నమ్మలేని నిజంగానే ఉన్నది. జన్ను మరణించగానే ఒక వారం రోజులకి మెకానికల్ ఆఫీసులో నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశానికి సంబంధించి అందరూ జిల్లా కమిటీ సభ్యులు హాజరైనా జిల్లా కమిటీ సమావేశాన్ని ప్రారంభించడం లేదు. నేను గుర్తు చేశా, ఎందుకు ఆగుతున్నారు, అందరూ వచ్చారు కదా ప్రారంభించండి, సమయం పోతుంది అని అంటే నిజంగా జరిగిన ఘటన నేను చెప్పేది. ఇంకా ఒక కామ్రేడ్ రావాలి, ఆయన కోసం ఎదురు చూస్తున్నాం అనే పద్ధతిలో కామ్రేడ్స్ మాట్లాడుతున్నారు. ఇంకెవరు రావాలి, అందరు కనిపిస్తున్నారు కదా, జన్ను సార్ రావాలి కదా అనే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒకసారి అందరూ చాలా దుఃఖంతో ఒకసారి మన మధ్య లేడు కదా అని మళ్ళొకసారి వాస్తవాన్ని నమరేసుకొని వాళ్ళ కార్యాచరణలోకి
వెళ్ళిపోవడం జరిగింది. కామ్రేడ్ జన్ను ఒక రకంగా ఆయన విప్లవోద్యమాన్ని డెవలప్ చేశాడా, విప్లవోద్యమం ఆయనని ఒక సాధారణ మనిషిగా ఉన్న జన్నుని ఇవాళ ఒక రాష్ట్ర నాయకుడిగా ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ నోటిలో నాలుకలాగా, ఒక ఉద్యమ కార్యకర్తగా, ఒక విప్లవకారుడుగా, ఒక నూతన మానవుడిగా తయారు చేసిందా అంటే నేను అనుకునేది ఉద్యమం తయారు చేసింది, ఉద్యమాన్ని తయారు చేశాడు. జిత్తు ముందా చెట్టు ముందా అంటే దానికి సమాధానం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆనాడు జరిగిన తెలంగాణ విరోచిత విప్లవ రైతాంగ పోరాటంతో ఇప్పటికి కూడా ఆ స్మృతులు గుర్తు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఆ విప్లవోద్యమం తర్వాత ఒక 2 దశాబ్దాలకి మళ్ళీ అదే మార్గంలో నక్సల్బరిలో అంకురించిన ఉద్యమం శ్రీకాకుళం నుంచి గోదావరి లోయ విప్లవోద్యమానికి, ఆ విధంగా నల్లగొండ జిల్లా ప్రతిఘటన పోరాటానికి దారితీసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా అక్కడ ప్రకటించిన విధంగా గోదావరి లోయ ప్రతిఘటనోద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వామి కాకపోయినా ఆ పంద వెలుగులో నల్లగొండ జిల్లాలో పేద రైతాంగాన్ని, విద్యార్థి మధ్యతరగతి వర్గాలని పెద్ద ఎత్తున విప్లవోద్యమాన్ని కదిలించిన విప్లవ వీరుడు కామ్రేడ్ జన్ను. ఈ ఉద్యమాల ప్రభావితాలకి ప్రారంభంలో జన్ను గ్రామంలో ఉద్యమంలో భాగస్వామి అవుతూ చుట్టుపక్కల కొనసాగుతున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకి మరింత ప్రభావితమై భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా ఒక క్రమంలో దానికి నాయకత్వం వహించిన పరిస్థితి కూడా ఉంది. ఆ విధంగా భారత విప్లవోద్యమం తనని ఆకర్షించింది, తనని ప్రభావితం చేసింది, తనని విప్లవోద్యమంలోకి అంగీకరించే విధంగా ఆలోచింపజేపించింది. ఆ విధంగా విప్లవోద్యమం ఆకర్షితుడైన కామ్రేడ్ జన్ను విప్లవోద్యమంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ విప్లవోద్యమాన్ని మరింత సక్రమైన మార్గంలో, మరింత ప్రతిఘటన ఉద్యమంలో కొనసాగేటట్టు దానికి నాయకత్వం ఇచ్చాడు. ప్రారంభంలో విప్లవోద్యమాన్ని ప్రభావితమైన జన్ను తిరిగి ఆ విప్లవోద్యమాన్ని మరింత సంఘటితపరిచి మరింత విస్తరించడానికి, మరింత పురోగమింపజేయడానికి తాను చేసిన కృషి ఈ వేదిక మీద ఇస్తున్న టైంలో సరిపోతుంది చెప్పుకోవడానికి. నిజంగా కామ్రేడ్ జన్ను చనిపోయిన సందర్భంగా కరోనా ఉన్నదని కూడా భాస్కర్ చెప్పాడు. నిజమే, మనం ఒక సభ జరుపుకోలేకపోయినాం. ఇమ్మీడియట్ గా ఒక పుస్తకాన్ని తీసుకురాలేకపోయాం. అవకాశం వచ్చిన తర్వాత జన్నుతో పరిచయాలు ఉన్న వాళ్ళంతా మీరు ఈ సిద్ధాంతాలు, రాజకీయాలు ఎంత తెలిసినా తెలవకపోయినా ఆయన మీ ఊరు వచ్చిండు, మీ దగ్గర పడుకుంటుంటే అదే రాయండి 2 గీతలు అనే పద్ధతిలో చెప్పితే నిజంగా ఊహించలే. అనేక మంది అమరవీరుల సందర్భాల్లో కూడా పుస్తకాలు తీస్తున్న సందర్భంలో రాయండి అంటే వెంటబడేవాళ్ళం. 20-30 మందో రాసేవారు. కామ్రేడ్ జన్ను సందర్భంగా ఇచ్చిన పిలుపు, పుస్తకాన్ని వెలువడించాలని ఇచ్చిన పిలుపులో 60 మంది రచయితలు, పెద్ద పెద్ద కవులు గారు, పెద్ద పెద్ద రచయితలు గారు, పెద్ద పెద్ద ఊహాగానాలు చేసేవాళ్ళు కారు. అందరూ వాళ్ళ స్వయం అనుభవంతో, వాళ్ళ ఉద్యమ అనుభవంతో అన్వయింపు చేసి దాన్ని ఒక రాజకీయ దృక్పథంతో పేజో 1 పేజో రాశారు. అంతేకాదు ఒక ప్రజాస్వామిక దృక్పథంతో ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ తాత మాకు టైం ఇవ్వట్లేదు,
లేదా మా తండ్రి మాకు టైం పెట్టలేదు అని అనుకునేవాళ్ళం. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడుతున్న విషయాలు లేదా ఆయన గురించి పుస్తకంలో రాసిన విషయాలను చూస్తే నిజంగా మేము అభిప్రాయపడుతుంది ఏదైనా ఉంటే అది మా స్వార్థమే. అంటే మా దగ్గర ఉండాలి, ఆయనతో గడపాలి కూడా తప్పుగా, కానీ అంతకంటే ఎక్కువగా ఆయన ప్రజలతో గడపడం అనేది ఇవాళ మంచి విషయం అనే పద్ధతిలో కూడా వాళ్ళు కూడా ఇందులో రాయడం జరిగింది. అందుకనే ఆ విధంగా మేము కూడా ఏ ఒక్కళ్ళని కూడా అచ్చు వేయడానికి లేదా చదవడానికి సానుకూలంగా లేకపోయినా దాని కొద్దిగా ఎడిటింగ్ చేసి ప్రతి ఒక్కళ్ళది కూడా ఈ పుస్తకం వేయడం జరిగింది. మేము 1000 పుస్తకాలు వేసినాం, కానీ ఇంకా కావాలి కావాలి అనేది కుమార్వాడ నుంచి మాకు డిమాండ్ వచ్చింది. మళ్ళీ ఒక 500 వేసాం. కొద్ది ఇప్పుడు ఎవరైనా పుస్తకాలు లేని వాళ్ళని తీసుకోవడానికి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ విధంగా కామ్రేడ్ జన్ను ఒక రకంగా చెప్పాలంటే ఆయన అనుభవాన్ని, ఆయన విప్లవోద్యమంలో ఆయన యొక్క పాత్ర మొత్తాన్ని కూడా ఈ 200 పేజీల్లో మలచడానికి కూడా మనం గుర్తు చేయడం జరిగింది. మొన్న జరిగిన సూర్యాపేటలో జరిగిన సభలో కామ్రేడ్ జన్ను మీద ఒక ప్రత్యేకమైన వ్యాఖ్యానం గుర్తు చేసుకున్నాం. నిజంగా ఎవరైనా మరణించారని భావిస్తాం, మరణించిన తర్వాత కూడా పార్టీ నడుపుతున్నారంటే అది జన్నుకే వర్తిస్తుంది అనేది మేము గుర్తు చేస్తున్నాం. జిల్లా కమిటీలో సమావేశమైనా, జనరల్ బాడీలో సమావేశాలైనా, ఉద్యమాలు సమీక్షించేటప్పుడు జన్ను ఏం చెప్పాడు, ఈ తప్పే చేయమని చెప్పాడా, ఈ తప్పు చేసి ఏమని చెప్పేవాడు, ఏదైనా సమస్యలు వస్తే ఎట్లా పార్టీలోనే కాసేపు దాన్ని సమీక్షించుకొని ఒక ఇష్టం లేకపోయినా దానికి ఎట్లా కట్టుబడి ఆ విధంగా ఎట్లా ఉద్యమాలు కొనసాగాలని చెప్పాడు. ఆయనకేం కష్టాలు రాలేదా, ఆయనకి ఆర్థిక కష్టాలు కానీ, రాజకీయ కష్టాలు కానీ, శారీరక కష్టాలు కానీ, ఎన్నో మానసిక కష్టాలు కానీ ఎన్నో అనుభవించాడు. అవన్నీ అనుభవిస్తున్నప్పుడు ఇప్పుడు మనలో వస్తున్న అవన్నీ చూస్తే చాలా తక్కువనే. మరి ఎందుకు రకరకాల పద్ధతుల్లో ఇవాళ పార్టీయేతర ఆలోచనలు, పార్టీయేతర పద్ధతులు వస్తున్నాయి? మనకి జన్ను ఏం చెప్పాడు, జన్ను ఏం ఆచరించాడు అనే పద్ధతిలో కమిటీలో జన్ను చెప్పిన వాటిని మళ్ళీ ఒకసారి అనుభవించుకొని ఆయన ఒక రకంగా పరోక్షంగా ఇప్పుడు కూడా కమిటీలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమాన్ని నడుపుతున్నట్టుగా మొన్న జరిగిన 21వ సభలో కూడా ప్రస్తావించుకోవడం జరిగింది. ఆ విధంగా కామ్రేడ్ జన్ను అందరూ అమరవీరులు, అందరూ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు వివిధ సందర్భాలలో చనిపోయారు, చనిపోతారు కూడా. కానీ జన్నులో ఉన్న ఇతరులకు సంబంధించిన దానికి జన్నుకు సంబంధించి చూస్తే చాలా ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ఒక రకంగా భాస్కర్ కూడా ప్రస్తావించాడు, ఇవాళ ఉన్న ఈ సమాజంలో వ్యత్యాసాలు, వ్యవహారాలు ఈ పార్టీ మీద కూడా ప్రభావితం చేస్తున్న ఈ పరిస్థితుల్లో కూడా ఇవాళ జన్ను ఒక కింది వర్గం నుంచి, కింది కులం నుంచి, కింది చదువు నుంచి వచ్చి ఇవాళ అందరూ ఆపేక్షణ పొందే విధంగా చెబితే వచ్చేది కాదు, ఎవరికి వాళ్ళు మానసికంగా ఒక రకంగా ఆయనని బాగా ప్రేమిస్తున్న పరిస్థితిలో ఆయన ఆచరణ వాళ్ళకి ఆ విధంగా భావించేటట్టు చేస్తుంది. ఆ విధంగా తాను విప్లవోద్యమంలో మలుచుకోవడానికి, విప్లవోద్యమంలో వస్తున్న సంక్షోభాలు, విప్లవోద్యమంలో వస్తున్న చీలికలు, విప్లవోద్యమంలో వస్తున్న అంటే ధోరణులు, వీటన్నిటి సందర్భాలలో కూడా మనం ఎట్లా మలుచుకోవాలి, ఎట్లా తిరిగి నిలబడాలి అనే దాన్ని ఆయన ఎప్పుడు కూడా పార్టీ అనే ఒక గీతని దాటిపోకుండా ఆయన ఒక డైరీ రాశాడు, చనిపోతాడని భావించి అందులో నాకు ఏది చేసినా పార్టీయే చేయాలి, నాకు కుటుంబ పరంగా ఏమి చేయకూడదు, నాకు ఇతర సంప్రదాయ పద్ధతులు ఏమి చేయకూడదు, ఈ పూలు ధూపాలు ఈ సాంప్రదాయాలు కూడా నాకు అవసరం లేదు, ఏది ఉన్నా కానీ విప్లవోద్యమం, విప్లవ పార్టీకి మాత్రమే నాకు నా గురించి భరించుకునేటట్టుగా సభలు కానీ ఏదైనా నిర్వహించాలని కూడా ఆయన డైరీలో రాసుకున్న పరిస్థితి కూడా ఉంది. అందుకని వీళ్ళు కొంచెం ఊహిస్తున్నట్టం కూడా జరిగింది. ఆయన పెట్టొద్దని చెప్పిండు కదా, మరి మనం ఏమైనా పెట్టుకుంటే మొదట్లో కరోనా కాలంలో సాధ్యం కాదు,
తర్వాత కూడా ఇట్లాంటిది నిర్వహించుకుంటే నాన్న చెప్పిన దానికి ఏమైనా భిన్నంగా పార్టీ కాకుండా మనం కుటుంబ పరంగా ఆయన ఈడుస్తున్నామా, కుటుంబానికే పరిమితం చేస్తున్నామా అనే పద్ధతిని కూడా ఆలోచించి ఊగిసలాడుతూ ఇవాటి దాకా ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు. పార్టీతో సంప్రదించారు, వాళ్ళు సంప్రదిస్తే అట్లా ఏమీ కాదు, మీరు మీకు సంబంధించిన పద్ధతిలో ఆయనది ఏదైనా ఉంటే ఇట్లాంటిది అందరూ కలిసి మాట్లాడుకోవడానికి, కలిసి చర్చించుకోవడానికి మీరు నిర్వహించుకోవాలనుకుంటే నిర్వహించుకోండి అనే పద్ధతిలోనే పార్టీ వైపు కూడా సలహా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఈ సభని నిర్వహించుకోవడానికి కుటుంబ పరంగా కానీ మిత్రుల పరంగా కానీ ముందుకు రావడం జరిగింది. అట్లా కామ్రేడ్ జనరల్కి సంబంధించిన దాంట్లో అందరికీ రోగాలు ఉన్నాయి, కానీ ఆయన రోగం ఏమిటో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. పార్టీలోకి అడుగు పెట్టేటప్పుడు నిజమైన శారీరకంగా మిలిటరీ క్రమశిక్షణ కలిగిన బాడీ, పార్టీలోకి వచ్చిన తర్వాతనే ఒక రకమైన ఫిట్స్ ప్రారంభం కావడం జరిగింది. నిజంగా ఫిట్స్ వచ్చిన సందర్భంలో మేము చూస్తే సమావేశాలు ఎగిరి పడితే ఆ వచ్చిన రోగం కంటే గుద్దుకున్న దాంతో ముక్కు మూతి పండ్లు ఊడిన పరిస్థితి వచ్చేసింది. నిజంగా ఆయన వచ్చినప్పుడు 2-3 కామ్రేడ్స్ పండబెట్టి కాళ్ళు చేతులు ఎక్కి తొక్కిన పరిస్థితి. ఆయన తోటి తిరిగిన ప్రతి కామ్రేడ్కి ఇవాళ పార్టీలో ఉన్నా లేకపోయినా వాళ్ళందరికీ కూడా ఆ విషయాలు తెలుసు. దానికి సంబంధించిన మేరకు నిజంగా ఎప్పుడు కూడా అసలు నిజంగా ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడోసారి గుర్తుపోతే పీడపోతుంది, రోజు చచ్చిపోయేదానికంటే ఒకసారి చచ్చిపోతే అయిపోద్ది అనే పద్ధతిలో సహజంగా ఒకసారి ఆ బాధ నుంచి అనుకుంటుంటాం. కాబట్టి జన్మ ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దాంట్లో దాని చివరి బొట్టు వరకు కూడా విప్లవోద్యమంలోనే నా ప్రాణం పోవాలే, అప్పటి వరకు దీనికోసం నా కృషిని కొనసాగించాలనే పట్టుదలతోటే ఉండడం జరిగింది. ఆ విధంగా 40 ఏళ్ళు విప్లవోద్యమంలో పూర్తి కాలం కార్యకర్తగా, అందులో కొద్దిగా సగం కంటే తక్కువగా అజ్ఞాతవాసంలో ఉన్న పరిస్థితులు ఇవన్నీ కొనసాగినవి. సరే కామ్రేడ్స్, ఇవాళ విప్లవ పార్టీలకు సంబంధించిన దాంట్లో కూడా మాస్ గారు చెప్పినట్టుగా అనేక చీలికలు పేలికలు వీటన్నిటి మూలం కూడా కొంత గతంలో లాగా ఒక స్ఫూర్తిని ఇస్తున్న పరిస్థితి కొరవడింది, ఒక వాస్తవం. అయితే ఏ పరిస్థితి ఏదున్నా జన్ను ఉన్న సందర్భంలో కూడా అనేక చీలికలు జరుగుతూ ఉన్నా తిరిగి విప్లవోద్యమంలో ఎలా నిలదొక్కుకోవాలి, ఎలా వాటిని పరిష్కరించుకోవాలి అనేది ఆలోచించడం తప్ప ఇంకో రకంగా ఆలోచించలేదు. ఇంకొకటి మార్గమే లేదని భావించడం జరిగింది. ఎవరు నచ్చింది వాళ్ళు ఉన్నా కానీ తిరిగి ఎప్పుడైనా కానీ ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అది విశాలమైన దృష్టితోటి ఒక దేశంలో ఒక సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో అందరికీ ఉండే సమస్యలను ప్రధానం చేయకుండా ప్రధానంగా ఉండే ఐక్యతకు సంబంధించిన దాని మీద ఐక్యతని సాధించడం కోసం కృషి చేయాలనే పద్ధతులనే జన్ను భావించడం జరిగింది. ఆ విధంగా కామ్రేడ్ జన్ను ఆయన చనిపోయినా కానీ ఆయన ఆశయం సాధించబడలేదనేది మనందరికీ తెలుసు. అందుకనే జన్ను 3 సంవత్సరాలైనా చనిపోయి ఇవాళ మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం అంటే ఒక రకంగా జన్ను ఆశయాన్ని గుర్తు చేసుకోవటం, జన్ను మనుగడను గుర్తు చేసుకోవటం, జన్ను అడుగులు గుర్తు చేసుకోవటం. జన్ను అడుగు వేయాలని ఈ డివిజన్లో భూమి ఉందంటే లేదు అని చెప్పుకోవటం అతిశయోక్తి కాదు. అందుకనే ఆ విధమైన క్రియాశీల పనిని ఎట్లా ఎంచుకోవాలని గుర్తు చేసుకోవటం, ఆ విధంగా విప్లవోద్యమమే దీనికి అంతిమ లక్ష్యం అని జన్ను ఆచరించింది ఏదైతుందో అది గుర్తు చేసుకోవటం. అయితే అందరూ కూడా చైతన్యం ఒక భావాలు కలిగి ఉండటం వేరు, ఆ చైతన్యం సంబంధించింది వేరుగా ఉంటుంది. అందుకని చైతన్యం రకరకాలుగా ఉంటుంది. భావాలు ఎంత దాన్ని సమర్థించినా చైతన్యానికి వచ్చేటప్పటికల్లా కొన్ని తేడాలు ఉంటుంటాయి. కానీ పూర్తిగా విప్లవోద్యమం పనిచేసే వాళ్ళే, పూర్తిగా విప్లవ పార్టీలో ఉన్నవాళ్లే వాళ్ళతోటి విప్లవోద్యమం వెలగబెట్టుద్దనో విజయం సాధిస్తానేదో మనం భావించకూడదు. జన్ను కూడా భావించలేదు. అందుకనే ఇవాళ విప్లవోద్యమంలో ఏ రకంగా కారణాల చేత కానీ పక్కకు పోయినా కానీ ఇతర వృత్తుల్లో జీవిస్తున్నా కానీ ఇప్పటికీ ఒక ప్రజాస్వామికమైన దృక్పథాన్ని నుంచి వైదొలగలేదు. నిజంగా విప్లవోద్యమం వాటన్నిటికీ కూడా విప్లవోద్యమాన్ని బలంగా మనం
జన్ను ఉన్నప్పుడు భావించినట్టుగా జన్ను కొనసాగించినట్టుగా మనం కొనసాగించడం అనేది చేసినట్లయితే అందరూ కూడా ఇంకొక అడుగు ముందుకేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలలో కూడా అలాంటి వాళ్ళ యొక్క ప్రశంసలన్నింటిని కూడా విప్లవోద్యమం స్వీకరించాల్సినదే ఉంది తప్ప నేనేదో మనగాడుగా పోటు పొడుస్తున్నా వాళ్ళు ఏదో అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అనే పద్ధతులు ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకనే ఎవరు ఎక్కడ ఎట్లా ఉన్నా వాళ్ళందరి యొక్క అభిమానాన్ని పొందే పద్ధతిలో వాళ్ళందరి యొక్క తోడ్పాటుని విప్లవోద్యమం పొందే పద్ధతిలో మొత్తం ప్రజలందరూ కూడా భాగస్వామ్యం చేసే పద్ధతిలో వాళ్ళ వీటన్నిటికి కూడా పార్టీయే ప్రశ్నించుకొని పార్టీయే కారణంగా భావించి ఆ విధంగా వాళ్ళకి దగ్గరగా అవడానికి పూనుకోవాల్సిన అవసరం ఉందనేది ఆ కర్తవ్యం పార్టీ మీదనే ఉందనేది తప్ప వేరే వాళ్ళ ముందు అనేది ఎంత మాత్రం భావించడం సరైనది కాదు. ఆ విధంగా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే మనం కామ్రేడ్ జన్ను సంబంధించిన దాన్ని వివిధ రూపాల ఆయన పార్టీలో కొనసాగుతుండొచ్చు. ఆయన ఉన్నప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత కూడా చీలికటి గురి కావచ్చు, ఆయన ఉన్నప్పుడు కూడా చీలికటి గురి కావచ్చు. ఇక్కడ ఎవరు ఏమిటి అనేది కాకుండా ఎవరికి ఏ రాజకీయాలు నచ్చినా ఏ ప్రజాస్వామిక దృక్పథం ప్రకారంగా కలిగి ఉన్నా కానీ ఓవరాల్గా ప్రజలకి ఎట్లా తోడ్పడాలి, ప్రజా ఉద్యమాలకు ఎట్లా తోడ్పడాలి, వాటికి నాయకత్వం వస్తున్న విప్లవోద్యమాలకు ఎట్లా తోడ్పడాలనే పద్ధతిలో అందరూ ఆలోచించేటట్టుగానే విప్లవ పార్టీలు కూడా వాళ్ళ యొక్క తీరు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా బలమైన విప్లవోద్యమాన్ని నిర్మించడం కోసం ఆ విధంగా జన్ను ఆశయాన్ని సాధించేందుకు మనం అందరం కంకణం కట్టుకొని, అంటే పూర్తి కాలం పనిచేస్తేనే జన్ను ఆశయాన్ని కట్టుకున్నట్టు కాదు. ఎవరు ఎక్కడ వృత్తులో ఉన్నా కానీ ఒక ప్రజాస్వామిక దృక్పథం కలిగి ఉండి ప్రజల ఏడల ఒక సానుకూలత కలిగి ఉండి ఆ విధంగా ఉద్యమాలకి ఏ మాత్రం తోడ్పడ్డా అది జన్ను ఆశయానికి పుట్టుపడ్డట్టే లెక్క. అందుకని ఆ విధంగా జన్నుకు సంబంధించింది ఆశయాల్ని సాధించే వరకు కూడా మనం అందరం కూడా కంకణం కట్టుకొని ఆచరణలో మన చైతన్య పరది కూడా ప్రదర్శించాలనేది ఆ విధంగా జన్నుకి ఈ సందర్భంగా స్మరించుకుంటూ మరొకసారి జన్నుకి నా తరఫున సిపిఐ రూట్ డెమోక్రసీ తరఫున విప్లవ జవాబు తెలియజేస్తాను. ఇప్పుడు